ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళ రంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ నెల 13న మొదలైన కుంభమేళ, ఈ సాంస్కృతిక మేళ వచ్చే నెల అంటే ఫిబ్రవరి 16వ తేదీ మహాశివరాత్రితో ముగియనుంది. ఇక ఈ జాతరలో, ఈ సాంస్కృతిక మేళాలో, ఈ సాంస్కృతిక ఉత్సవంలో రికార్డు నెలకొల్పబోతోంది ఇది మన కుంభమేళ. ఈ జాతరలో పాల్గొనడానికి అంటే కనీసము 45-50 కోట్ల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. అంటే 50 కోట్ల మంది దేశ నలుమూలల నుంచే గాక విదేశాల నుంచి వచ్చే భక్తులు 50 కోట్ల మంది ఇక్కడ త్రివేణి సంగమ క్షేత్రంలో పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. కుంభ స్నానాలు చేయనున్నారు. ఇక జనవరి 29 నాటి మౌని అమావాస్య, ఆ రోజు 5 కోట్ల మంది ఆ ఒక్క రోజే 5 కోట్ల మంది భక్తులు ఆ ఒక్కరోజే ప్రయాగరాజ్‌కు పోటెత్తనున్నారు. ఇక ఈ మహాక్రతువు కోసం, ఈ పుణ్య కార్యక్రమం కోసం కేంద్ర మండతో కని విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, యోగి సర్కార్. అందుకోసం అక్కడ ఏర్పాట్ల కోసం 7,000 కోట్లు వెచ్చించారు. ఈసారి ఇంకో ప్రత్యేకత ఏందంటే, అక్కడ అంటే కుంభమేళ ప్రత్యేకతల గురించి ఒకసారి నేను ప్రస్తావించబోతున్నాను అనమాట ఈ వీడియో ద్వారా. 10,000 ఎకరాల్లో తాత్కాలిక ఆవాసాలతో ఒక నగరాన్ని సృష్టించారు. నగరాన్ని నిర్మించడం ఈ కుంభమేళ ప్రత్యేకత, విశేషం. అతిపెద్ద తాత్కాలిక ఆవాస ప్రాంతంగా ఇప్పటికే ఇది రికార్డు సృష్టించింది. కనీసం 1 కోటి మంది ఒకేసారి అక్కడ ఉండొచ్చు. ఇక గంగా తీరం వెంట అదనంగా అంటే మరొక 2 లక్షల టెంట్లు వేశారు. ఎక్కడికక్కడ రక్షణ కోసం 50,000 మంది పోలీసులు, పారామిలిటరీ బలగాల్ని కుంభ భద్రతా ఏర్పాట్ల కోసం ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం. 55 ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు కుంభ కోసమే. గంగా నదిపై 30 జల్లికట్టు వంతెనలను నిర్మించారు. 2,700 AI కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు, ఇంకా వేలల్లో సీసీ కెమెరాలు, అండర్ వాటర్ డ్రోన్స్. ఈసారి ప్రత్యేకంగా అండర్ వాటర్ డ్రోన్లు వినియోగించనున్నారు. అంటే పర్యవేక్షణ కోసం 113 అండర్ వాటర్ డ్రోన్లు. ఇక NDRF ఆధ్వర్యంలో వాటర్ అంబులెన్స్లు అందుబాటులో పెట్టారు. కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. అంటే ఫ్లోటింగ్ జరుగుతూనే ఉంటుంది కదా, డైలీ కనీసం 1 కోటి మంది కదా. దీంతో వ్యాధులు అంటే అంటురోగాలు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర చికిత్స కోసం, ఎందుకంటే పిల్లవాళ్ళు వస్తారు, వృద్ధులు వస్తారు, అంటే ఆరోగ్యాన్ని కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నోళ్ళు కూడా వస్తారు పుణ్యం కోసం, కుంభమేళా కదా. మరి వాళ్ళ కోసం ఏదన్నా జరిగితే ఇమీడియట్గా చికిత్స అందించడం కోసం, అత్యవసర చికిత్స కోసం, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు ప్రయాగరాజ్లో. 10 పడకల మినీ ICUలను కూడా ఎక్కడికక్కడ సిద్ధంగా ఉంచారు. ఇక దేశవ్యాప్తంగా వచ్చే భక్తులు ఎక్కువగా రైళ్లలో, అంటే అన్ని కేవలం రైళ్లను కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే రకరకాల రవాణా మార్గాల ద్వారా, రోడ్డు మార్గాన సొంత వెహికల్స్లో వచ్చేవాళ్ళు, గుర్రపు బళ్ళల్లో వచ్చేవాళ్ళు. నేను ఒక విదేశీ భక్తురాలు చెప్తోంది, గుర్రపు బగ్గీల్లో కూడా వస్తున్నారు. అంటే చుట్టుపక్కల పల్లెలు ప్రాంతాల వాళ్ళు ఉంటారు కదా, ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, దగ్గరున్న వాళ్ళు అట్లాగే వెళ్తారు కదా. ఇంకా ఎక్కువగా దేశం నలుమూల నుంచి ఎక్కువ శాతం రైళ్లల్లో వస్తారని అంచనా వేసింది యూపీ గవర్నమెంట్. అన్నట్టుగానే రైళ్లలో వస్తున్న భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో అంటే ప్రయాగరాజ్ జంక్షన్ అది, దీంతో ప్రయాగరాజ్ జంక్షన్ దగ్గర ప్రత్యేక ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు రైల్వే వాళ్ళు. అంటే రైలు దిగగానే 4 రంగుల్లో ఎన్క్లోజర్లు కనిపించేలా భక్తులకు రెడీ చేశారు. తాగునీరు, మరుగుదొడ్డి, ఫోన్ ఛార్జింగ్ వంటి అన్ని సౌకర్యాలు అందులో ఏర్పాటు చేశారు ఎన్క్లోజర్స్లో. ఇక రైల్వే శాఖ ఒక టోల్ ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 1800-4129 టోల్ ఫ్రీ నంబర్, 1800-4199-139. ఇక విమానాల నుంచి అంటే రైల్వే నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. అలాగే విమానాల ద్వారా వచ్చే వాళ్ళ కోసం కూడా, స్వదేశీ అలాగే విదేశీ పర్యాటకుల కోసం కూడా అన్ని విమానయాన సంస్థలు కూడా కస్టమర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశాయి అక్కడ. ఇక ఆలయాలు, అఖాడాలు అంటే మొత్తం భద్రతా ఏర్పాట్లు, సెక్యూరిటీ ఒకటైతే అక్కడున్న ప్రయాగరాజ్లో చాలా ఆలయాలు ఉంటాయి. అయితే ప్రయాగరాజ్లో చూడదగిన ఇంకా క్షేత్రాలు, ప్రదేశాల గురించి నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. అంటే అంత దూరం వెళ్ళాల్సిన వాళ్ళు, అంటే ప్రయాగరాజ్లోని చుట్టుపక్కల కాదు, ప్రయాగరాజ్లో చూడాల్సిన ప్రదేశాల గురించి నేను వివరాలతో ఇంకొక వీడియో చేస్తాను. అయితే ఆలయాలు, అఖాడాలకు సంబంధించి మనకున్న ప్రముఖ 13 అఖాడాల
అధిపతులందరూ కూడా మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ వచ్చారు కదా! ఎక్కడికక్కడ వాళ్ళు అందులో చాలామంది అంటే వాళ్ళ శిష్యగణము, అనుచరులు అందరూ కొందరు 45 రోజుల పాటు కొందరుంటారు. ఇక నాగసాధువులు, ఆ మఠాధిపతులు, పీఠాధిపతులు, మహంతులు, మహామండలేశ్వర్లయితే షాహీ స్నానాల కోసం మాత్రమే వస్తారు. వాళ్ళ భక్తులు, శిష్య బృందము కొందరక్కడ ఉంటారు. అందుకోసం వాళ్ళక్కడ తాత్కాలిక మఠాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వాళ్ళ రక్షణ కోసం కూడా అఖాడాలను కాపాడేందుకు ఆలయాల రక్షణ కోసం ఎక్కడికక్కడున్న అంటే దర్శనీయ ప్రదేశాల కోసం కూడా తిరుగులేని ఒక చక్రవ్యూహాన్ని అమలు చేస్తోంది యోగి ప్రభుత్వం. ఇంకా 7 మార్గాల్లో అంటే ప్రయాగరాజ సంగమ స్థలికి, త్రివేణి సంగమ స్థలికి వచ్చే 7 మార్గాల్లో 102 సెక్యూరిటీ పోస్టులు ఏర్పాటు చేశారు. పటిష్ట నిఘా కోసం 5 వజ్ర వాహనాలు, వాటి కోసమే ప్రత్యేకంగా 10 డ్రోన్లు సిద్ధంగా ఉంచారు. 3 రోజుల నుంచి అవన్నీ మానవ అంటే హ్యూమన్ రిసోర్స్తో పాటు అంటే ఈ పోలీసు ఫోర్స్తో పాటు మిషన్స్ కూడా అన్నమాట. డ్రోన్ల లాంటి పరికరాలు, ఇంకా అంటే అందుబాటులో ఏఐ కెమెరాలు, అంటే అన్ని విధాలైన టెక్నాలజీని, సాంకేతికతను వినియోగించుకుంటూ కుంభమేళా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఈ అద్భుతమైన సాంస్కృతిక ఆధ్యాత్మిక మేళా ఎలాంటి అపశృతులు జరగకుండా, ఏమీ ఆటంకాలు రాకుండా ఏర్పాటు చేస్తుంది. ఇది ఇప్పుడు కాదు, దాదాపు కొన్ని నెలలుగా ఇందులో ఈ కార్యాచరణలో యూపీ సర్కార్ ఉంది యోగి ఆదేశాలతో. ఇక కుంభమేళా కోసమే 92 రోడ్లు వేశారు. 17 ప్రధాన రోడ్లనైతే సుందరీకరించారు. ఇక అన్ని భాషల్లో కూడా 800 సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు, దాదాపు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు కదా. ప్రయాగరాజ్ అందరికీ సుపరిచితమేం కాదు కదా, కుంభమేళ కాబట్టి వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే కుంభమేళ కేవలం త్రివేణి సంగమ క్షేత్రానికే కాకుండా ఇంకా అక్కడ ఉన్న ప్రాంతాలు కూడా దర్శించుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసము, అంటే రైల్వే స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి, బస్ స్టాప్ల నుంచి ఇలా వెళ్ళే వాళ్ళ కోసము సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. అన్ని భాషల్లో, అన్ని భారతీయ ప్రముఖ భాషల్లో సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు ఎప్పుడో. అయితే ఇనుప రేకులతో రోడ్లు వేశారు కొన్ని చోట్ల తాత్కాలికంగా అనమాట. అలా ఇంకా మరో ప్రత్యేకత ఏంటంటే అండర్ వాటర్ డ్రోన్లు రంగంలో ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పహారా కాస్తూ అవి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ అండర్ వాటర్లో డ్రోన్లు తిరుగుతున్నాయి. ఇక విదేశీ భక్తులైతే అసలు వాళ్ళు ఎంత అసలు ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు ఈ కుంభమేళా అనుభూతుల్ని. వాళ్ళ మాటలు కూడా రావట్లేదు. ఒక అద్భుతమైన వేడుక, నదులను పూజించడము, అసలు మేము మోక్షం కోసం వచ్చాము, ఇంత గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఇక్కడ ఉంది, ఏదో తెలుసుకుందాం సనాతన ధర్మం గురించి వచ్చాం, కానీ మాకు ఇక్కడికి వచ్చి స్నానంతోనే ఒక్కరోజుతోనే మాకు అర్థమైపోయింది సనాతన ధర్మం అంటే ఏంది, భారతదేశం అంటే ఏంటని మాకు అర్థమైపోయిందని చాలా గర్వంగా చెప్తున్నారు వాళ్ళు. తమ అదృష్టం అన్నట్టుగా కుంభ స్నానం చేయడంతో మా జన్మ ధన్యమైంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇక విదేశీ భక్తుల కోసం, విదేశాల నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇన్క్రెడిబుల్ ఇండియా పెవిలియన్ను కూడా ఏర్పాటు చేసింది. అంటే విదేశీ పర్యాటకులు, పరిశోధకులు, జర్నలిస్టులు, ఇతర ప్రవాస సంఘాల వాళ్ళ కోసము 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెవిలియన్ ఏర్పాటు చేసింది ఈ యోగి గవర్నమెంట్. ఇక గూగుల్ కూడా కుంభమేళాను వీక్షించే, అంటే ఎంతోమంది వస్తుంటారు, వాళ్ళ కోసం ఇబ్బంది లేకుండా గూగుల్ ఒక ప్రత్యేక మ్యాప్ను సిద్ధం చేసింది. సంగమ క్షేత్రంతో పాటు ప్రయాగరాజ్లో ఉన్న వివిధ దేవాలయాలు, ధార్మిక క్షేత్రాల లొకేషన్లను కూడా, అంటే ప్రయాగరాజ్లో ముఖ్యమైన ప్రధాన ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందులో పొందుపరిచింది గూగుల్. ఇక కోట్లాది మందికి బస ఏర్పాట్లు చేసే శక్తి మరి ప్రయాగరాజ్లోని హోటళ్ళకి ఎట్లుంటుంది, ఉండదు కదా. ఎందుకంటే నగరమే కానీ కోట్ల మందిని ఒకేసారి భరించే స్థితిలో వాళ్లకు ఏర్పాట్లు చేసే అవకాశం ప్రయాగరాజ్ ఇది వాళ్ళకి ఆ సామర్థ్యం హోటళ్ళకి లేదు. దీంతో 2 లక్షల టెంట్లతో టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. నదీ తీర ఇసుక తిన్నెల్లో టెంట్ సిటీ, నదీ తీరంలో ఏర్పాటు చేసిన టెంట్ సిటీ ఆకట్టుకుంటుంది. కొందరు ప్రైవేటు సంస్థలు కూడా ఏర్పాటు చేశాయి ప్రభుత్వంతో పాటు అక్కడక్కడ ఇంకొన్ని టెంట్లు. ఈ టెంట్ సిటీని అయితే 3,000 మంది కార్మికులు కొన్ని నెలల పాటు కష్టపడి సిద్ధం చేశారు. ఎండ, వాన, గాలిని తట్టుకునేలా భక్తులకు రక్షణగా గట్టి వస్త్రము, చెక్క కర్రలంట, ఇనుప రేకులు, పైన సైడ్కేమో చెక్క కర్రలు, పైన గట్టి ఒక దళసరి వస్త్రంతో ఆ టెంట్లను ఏర్పాటు చేశారు. ఇంకా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కూడా అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. అంటే అవసరాన్ని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి అక్కడ ఛార్జ్ చేస్తున్నారు టెంట్లని. ఇంకా కొన్ని సంస్థలు అయితే అందరూ డబ్బులు పెట్టలేరు కదా, కొన్ని సంస్థలు అయితే అక్కడక్కడ మరికొన్ని టెంట్లు వేసి ఉచిత బస ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కొందరు. అంటే ఆ మాత్రం ఛార్జ్ కూడా చెల్లించలేకుండా భక్తితో వచ్చే ఎంతోమంది ఉంటారు కదా,
వాళ్ళ కోసము ఉచిత బస ఏర్పాట్లు కూడా అక్కడ కల్పిస్తున్నారు. అంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీఓలు అక్కడ చేస్తున్నాయన్నమాట. ఇక ఇంత పెద్ద కుంభమేళా కదా మరి. నమామి గంగే బృందం అయితే అక్కడ కొన్ని రోజులుగా అవగాహన కల్పిస్తూ వస్తోంది. దాంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా నదిలో మూత్ర విసర్జన చేయొద్దని, నది పవిత్రతను కాపాడుకుందాము, స్వచ్ఛతను కాపాడుకోవాలని, అంటే ప్లాస్టిక్ అస్సలు వినియోగించొద్దు, అక్కడ పడేయొద్దని చెప్తున్నారు. అసలు దీన్ని ఒక ఎకో ఫ్రెండ్లీగా, అంటే ఒక పర్యావరణ హితంగా ఈ అక్కడి వాతావరణాన్ని, నదిని కాపాడేలా ప్లాస్టిక్ రహితంగా ఉండాలని యూపీ సర్కారు దాన్నైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్లాస్టిక్ రహిత కుంభమేళాని ఈసారి నిర్వహించాలని. దానికి అనుగుణంగానే నమామి గంగే టీమ్స్ కొద్ది రోజులుగా ఆ అవగాహన కార్యక్రమాలు, అంటే అక్కడక్కడ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. అసలైతే కుంభ కన్నా ముందు రోజే ఆదివారమే సంగమస్థలిలో నమామి గంగే బృందం ఆధ్వర్యంలో యజ్ఞ క్రతువు కూడా నిర్వహించారు. నది పవిత్రతను, స్వచ్ఛతను కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు. అక్కడున్న వాళ్ళతో చేయించారు. ఒక ఉద్యమంగా, అంటే ప్లాస్టిక్ రహిత ఉద్యమంగా ఈ ఆధ్యాత్మిక మేళాను జరుపుకుందామని అక్కడికి చేరుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు. ఇక వెళ్ళే భక్తులకు కేవలం బస మాత్రమే కాక, వసతి మాత్రమే కాక అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇక మనకు కుంభమేళా అంటేనే గుర్తొచ్చేది నాగసాధువులు. ఇప్పటికే ప్రయాగరాజ్కు పెద్ద ఎత్తున నాగసాధువులు మొన్న మకర సంక్రమం సందర్భంగా నిన్న పుణ్య స్నానాలు చేశారు. ముందు రోజు వచ్చారు సాధు సంతువులతో పాటు నాగసాధువులు కూడా. ఇక 13 అఖడాలకు చెందిన మహంతులు, చతురామ్నాయ పీఠాలాధిపతులు, ఇతర మఠాలు పీఠాలాధిపతులు అందరూ కూడా ఇప్పటికే సంగమస్థలిలో ఇందాక చెప్పిన కదా, తాత్కాలిక ఆశ్రమాలు, టెంట్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు. వాటికి ప్రత్యేక భద్రత కల్పిస్తుంది ప్రభుత్వం. ఇక కుంభమేళా అంటే సందర్భంగా జరిగే మొత్తం 3 షాహీ స్నానాలకు ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళందరూ రాబోతున్నారు. ప్రయాగకు పోటెత్తనున్నారు. ఇక మరొక కుంభమేళా సంబంధించి ఇంకో ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ భార్య అయితే అక్కడే ఉంది, లారా పౌల్. దాంతోపాటు మరికొందరు విదేశీ ప్రముఖులు కూడా ఈసారి కుంభమేళకు వస్తారని చెప్తున్నారు. అమితాబ్ బచ్చన్ సహా బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా, వివిధ రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు వాళ్ళు ఎటు వస్తారు. బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా కుంభ స్నానాలు చేయనున్నారు. దీంతో ఎవరికేం ఇబ్బంది కలగకుండా, సామాన్యులు మొదలు రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళకు కూడా, ప్రముఖులకు కూడా కోట్లాది మందితో వీళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సీరియస్గా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు యోగి. ఇక గతంలో మహాకుంభమేళా జరిగింది ప్రయాగరాజ్లో. అప్పుడు ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండగా నాటి కుంభమేళాకు కనీస ఏర్పాట్లు చేయలేకపోయింది నాటి ప్రభుత్వం. అసలు ఎంత తేడానో అప్పటి ఏర్పాట్లకు ఇప్పటి ఏర్పాట్లకు. నాటి తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందారు కూడా. అయితే ఈసారి అలాంటి అపశృతులు, విషాదాలు కాదు కదా, అసలు ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసింది ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం. ఇందుకోసం 70,000 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. అయితే ఈ కుంభమేళా వల్ల 6 లక్షల కోట్ల ఆదాయం ఈ పుణ్యక్రతువు ద్వారా యూపీ సర్కార్కు చేరనుందని కూడా ఒక లెక్కలు అంచనా వేస్తున్నారనుకోండి. అది వేరే విషయం. ఇక అనాది నుంచి కొనసాగుతున్న భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పేందుకు మరోసారి మహాకుంభమేళా వేదికగా నిలవనుందని యూపీ సీఎం ఆదిత్యనాథ్ మరోసారి అన్నారు. ఆయన కూడా కుంభమేళా ప్రయాగరాజుకు వచ్చి కుంభ స్నానం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా ఇంకా ప్రముఖులు కూడా కుంభకు రానున్నారు. థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు కుంభమేళా విశేషాలతో నేను కనీసం రోజుకొక వీడియో చేస్తాను. కుంభమేళా అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.